హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు సింహపురి టాకీస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. యాక్చువల్గా మనం వీడియోలు అంటే చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, పెద్ద టాపిక్స్ ఏం లేవండి ఈ మధ్య, అందుకనే మనం వీడియోలు చేయట్లేదు. టాపిక్స్ అంటే లైక్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎట్లా గవర్నమెంట్ వీళ్ళదే వాళ్ళ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న తర్వాత మళ్ళీ ప్రతిపక్షాన్ని ఇట్లా ఇట్లా వీడియోలు చేయడం ఇదంతా వేస్ట్ ఆఫ్ టాపిక్. అంటే నా దృష్టిలో అనవసరం, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వీళ్ళు కూటమి ఉన్నారు, అన్నట్ట ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అన్న గురించి మనం ఏం చేస్తాం? ఏం చేసినా వేస్టే. వేస్ట్ అంటే అంత అవసరం లేదు కూడా, అందుకని మనం చేయట్లేదు. కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది, పర్టికులర్గా ఈ సందర్భంలో కూడా చేయకూడదు. కానీ ఇది అసలు అంటే ఇప్పుడు మనం, నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఈ ఆంధ్రాలో ఉన్న పర్టికులర్ సెట్ ఆఫ్ పీపుల్, పర్టికులర్ జనాలు ఏ విధంగా నమ్ముతున్నారు? అరే ఒక నిజం దాన్ని తొక్కిపెట్టి అబద్ధం 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 అబద్ధం. అరే లడ్డు కల్తీ జరిగింది, ఇది టాపిక్. లడ్డు కల్తీ జరిగింది, దాన్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? దాన్ని అన్న ఎందుకు డైవర్ట్ చేయాలని ఏందేందో చేస్తాడు, ఎవరెవరి చేత ఏదో తిట్టిస్తారు, వాళ్ళేమో అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అయిన తర్వాత అన్న పరామర్శ యాత్రలు చేస్తాడు. పరామర్శ యాత్రలు చేసిన తర్వాత ఆడ చచ్చిపోతారు మళ్ళీ జనాలు. మొన్న ఎవరో చచ్చిపోయారు, ఒకటి హార్ట్ అటాక్ అంట, ఇంకోటి బైక్ స్టంట్ ఇటు తిప్పుతున్నా అది చేశాడంట, వాడేదో డివైడర్ గుట్టుకొని వాడు చచ్చిపోయాడంట. ఏం జరుగుతుంది? లడ్డూలో కల్తీ జరిగింది, సిబిఐ సిట్ వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళ రిపోర్ట్స్లో ఇచ్చారు. దీన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు? అన్న వీళ్ళు మన అన్న మన పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ఇది కాదు, ఇది మా క్లీన్ చీట్ ఏంది స్వామి? క్లీన్ చీట్ ఏంది? దీంట్లో జంతువులకు యానిమల్ ఫ్యాట్ కలవలేదు, మీరు యానిమల్ ఫ్యాట్ కలిసింది కదా అని ఎక్కడ చెప్పారు? స్వామి, దేవుడా, భగవంతుడా, మీరు ఎందుకు జనాల్ని డైవర్ట్ చేస్తున్నారు? డైవర్ట్ అయ్యే జనాలు కూడా అట్టే ఉన్నారు. లడ్డూలో నెయ్యి లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? లడ్డులో నెయ్యి లేదు. జంతువుల ఫ్యాటు, ఆ ఫ్యాటు, ఈ ఫ్యాటు, ఈ కొవ్వు, ఆ కొవ్వు, ఇది కాదు. లడ్డూలో నెయ్యి లేదు. నెయ్యి లేని లడ్డూలు వాళ్ళు తయారు చేశారు. దట్ ఈస్ ద సింథటిక్ లడ్డూలు వాళ్ళు తయారు చేశారు. ఇది టాపిక్. లడ్డూలో అసలు నెయ్యి కల్తీ నెయ్యి అంటుంటే, నెయ్యే లేదురా స్వామి అంటే లడ్డులో నెయ్యిలో అది కలవలేదు ఇది మీరు అదన్నారు ఇదన్నారు. కెమికల్స్ రసాయనాలు యూజ్ చేయడానికి జంతువుల కొవ్వు కంపల్సరీ వాడడం జరుగుతుంది. జంతువుల కొవ్వు వాడితేనే ఆ కెమికల్స్ రసాయనాలు అనేది తయారవడం జరుగుతుంది. ఇది రిపోర్టు NBB, ఇది రిపోర్టు. ఓకేనా? లడ్డులో ఆ రసాయనాల్లో జంతువుల ఫ్యాట్ అనేది కలుపుతారు ఖచ్చితంగా అనేది రిపీట్, అదే రిపోర్టు. ఓకేనా? ఇంకొకటి, లడ్డులో మనకి అసలు నెయ్యి వాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పామాయిల్ ఏదేదో సంథింగ్ ఈ రసాయనాలు వాడి నెయ్యే లేదు, పాలే లేవు, వెన్న వాటితో వచ్చి నెయ్యి లేదు. ఇది సందర్భం. మీరు లడ్డులో అది కలవలేదు, మీరు ఇది కలిసిందన్నారు. ఎందుకు ఈ టాపిక్, ఈ డైవర్షన్ ఎందుకు? ఈ డైవర్షన్ క్లీన్ చిట్ ఎవరు ఇచ్చారు? ఏం క్లీన్ చిట్ ఇచ్చారు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు జనాలకి? అంటే అందరూ తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు నవ్వుకుంటారు వీళ్ళు మారరా అని చెప్పి. కానీ కొంతమంది మీ పార్టీ వాళ్ళకు కూడా కొంతమంది ఏమనుకుంటారు, అరే మనం క్లియర్ అన్న ఏం చేయలేదురా. అన్న ఏం చేయలేదు కాదు, ఒక పవిత్రమైన హిందూ యొక్క లడ్డు ప్రసాదాన్ని 300 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తే అన్న 2019 నుంచి 2024 వరకు దాన్ని సంఘ నాకిచ్చేసాడు. దాన్ని ఎట్లా చేయాలో అట్లా చేసేసాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అన్న, అది నాన్ వెజ్ కలవలేదు అంటున్నాడు. అరే అసలు దీన్ని నాకు ఎలా ఎలాబరేట్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. ఒక హిందువు ప్రసాదం దాని మీ పేరేంది? పదం ప్రసాదం. నాన్ వెజ్ కలవలేదంటాడు ఏంది? అసలు నువ్వు హౌ డు యూ డిఫైన్ వెజ్ నాన్ వెజ్ అనేది నాకు అర్థం కావట్లే. నువ్వు ఎట్లా చెప్తున్నావు దాంట్లో నాన్ వెజ్ కలవలేదు, దట్ ఈజ్ నాట్ ఏ ఎనిమల్ ఫ్యాట్, అది వెజ్జే కదా అని? అంటే నువ్వు ఏం చెప్పదు అనుకుంటే మనం మాట్లాడుకునే డిస్కసింగ్ అబౌట్ ప్రసాదం, నువ్వు మళ్ళీ దాంట్లో మళ్ళా నాన్ వెజ్ ఏంది? అసలు ఏంది? తిరుపతి ఏంది? లడ్డు ఏంది? వెజ్ ఏంది? నాన్ వెజ్ ఏంది? ఈ కర్మ ఏంది? ఈ గోష్ట్ ఏంది? ఈ జనాలకు అసలు ఏమన్నా అర్థమవుతుందా? కొంతమంది ఈ జనాలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అరే లడ్డూలో కల్తీ జరిగిందరా స్వామి, లడ్డులో నెయ్యి లేదు, రసాయనాలు, కెమికల్స్, పామాయిల్, మన ఇంట్లో వాడుకునే రుచి గోళ్ళులు, పామాయిల్ వాటిల్లో అవి వేసి చేశారా స్వామి అనుకుంటే, ఇప్పుడు మన ఇంట్లో వాడుకునే వంట నూనెలో కూడా ఎనిమల్ ఫ్యాట్ ఉంటుందిరా నాయన దేవుళ్ళారా. అర్థమైందా? అది నా బాధ. అది ఎనిమల్ ఫ్యాట్ అనేది ఉంటేనే వస్తుంది. మన ఇంట్లో వాడుకునే వంట నూనెల్లో కూడా ఎనిమల్ ఫ్యాట్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. ప్యూర్ ఆర్గానిక్ నువ్వుల నూనె, ఆమదం ఇవి కాదు.
మనం మామూలుగా షాపులో కొనే ఫ్రీడమ్లు ఏంది ఫ్రీడము, గోల్డ్ డ్రాపు ఇవి ఉంటాయి కదా నార్మల్గా. ఈ పామాయిల్ వస్తే రుచి గోల్డ్ దీంట్లో దీంట్లో ఎక్సెట్రా తక్కువ కాస్ట్లో కొన్ని ఉంటాయి. వీటన్నిటిలో జంతువుల ఫ్యాట్ కలసద్ది, అది చెప్పేది. అది ఇంతకుముందు లేదు, ఇప్పుడు ఉంది. నిన్న ప్రముఖ జర్నలిస్టు, ఆయన ఇండియాలో జర్నలిస్ట్ అంట, అంటే మనం కూడా చూసినాము ఈ మధ్య. ఆయన ఏం చెప్తున్నాడో ఒక్కసారి వినండి, మీకు అర్థమయ్యేలాగా అర్థం. ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒక్కసారి వినండి. ఈ లడ్డు విషయం అయితే జగన్ గారు అన్న అయితే బ్లండర్ చేసిన దాన్ని ఒప్పుకోకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఎక్కి జనాల్లోకి వెళ్ళి, జనాలు ఏందన్నా జనాలు అని చెప్పి ఆడ ర్యాలీలు పెట్టి, అన్న పెయిడ్ మనం ఎంతైనా చెప్పించుకోవచ్చు అన్న, అన్పెయిడ్ రావాలన్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, పెయిడ్ నీకు వచ్చేది పెయిడ్ అన్నా, నీకు వచ్చేది పెయిడ్. గంజాయి బ్యాచ్, ఇది ఎన్నోసార్లు చెప్పిన, గంజాయి బ్యాచ్ను పక్కన పెడితే నీకు ఎవరన్నా, వాళ్ళకి గంజాయి వేస్తారు, రంపిస్తారు. పెయిడ్ బ్యాచ్ వస్తుంది. నువ్వు అన్పెయిడ్ అన్నా, మాలాగా ఇంటికి ఒకటి ఉండాలన్నా. అన్పెయిడ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వస్తాం, ఓకేనా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాం అన్నా, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాం. ఇన్ని రోజులు చేయను, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? నీ తప్పన్నా, అందుకని మాట్లాడుతున్నావు. నువ్వు ఒప్పుకోకుండా ఆయన మీ పార్టీ వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తాడు, జంతువుల ఫ్యాట్ కలవలేదు, మిగతా అన్నీ కలిసినాయి. ఆయనే చెప్తున్నాడు, అలాంటి అది కల్తీ నెయ్యి అని చెప్తున్నాడు, నెయ్యే లేదని చెప్తున్నారు. ఆయనే కల్తీ నెయ్యి ఆయన ఒప్పుకుంటాడు కదా. నువ్వేం చెప్తున్నావు? వెజ్ నాన్ వెజ్ అంటావు ఏందన్నా అసలు ఏం అర్థం కాదు. లడ్డు విషయంలో అయితే ఇది ఘోరం, అపవిత్రం. ఇంకా అంతకంటే చేయకూడదు వీడియో. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. కానీ అసలు ఇంత ఘోరం ఉంటుందని నాకు తెలియదు. ఇంత ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు? లడ్డు కల్తీ జరిగింది స్వామి. ప్రతి ఒక్క హిందువు, మన జగనాన్ని సపోర్ట్ చేసి హిందువు, మీరు కొంచెం ఇక్కడ చెయ్యేసుకొని ఆలోచన చేయండి. లడ్డు కల్తీ జరిగింది. ఎనిమల్ ఫ్యాటా, వెజిటేబుల్ ఫ్యాటా, ఆ ఫ్యాటా, ఈ ఫ్యాటా అని కాదు, అసలు నెయ్యే లేదు. అది టాపిక్. ఈయన ఏం చెప్తున్నాడో ఒకసారి విందాం. The Tirupati Laddu is one of the most, I would say, one of the most sacred prasadams all over India. From Kolkata to Mumbai, Lucknow to Chennai, Jammu to Guwahati. To receive a Tirupati Laddu is considered to be one of the greatest blessings for Hindus across the entire country. And hence to contaminate. తిరుపతి లడ్డు అనేది ఒక మహాప్రసాదము. గువాహతి, లక్నో, జమ్మూ టు కాశ్మీరు, కన్యాకుమారి అని ఈయన చెప్తున్నాడు. ఈ లడ్డు అనేది మీరు వినండి. To adulterate and to fill the Tirupati laddus with all kinds of dangerous chemicals, డేంజరస్ కెమికల్స్తో కలిసింది లడ్డూలో నెయ్యి అనేది అని చెప్తున్నారు. ఇవి చూడండి, లడ్డూలో అది కలవలేదు. క్లీన్ చిట్ ఎక్కడ ఇచ్చారండి? క్లీన్ చిట్ ఎందుకు పదే క్లీన్ చిట్ ఎవరు ఇచ్చారు? ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఎందుకు ర్యాలీలు చేస్తున్నారు? చేయండి, అది వేరే. ఆ పాయింట్లోకి నేను వెళ్ళను. ఎవరు రాజకీయం వాళ్ళది, మీరు చేయండి. మీరు ఎన్ని చేస్తే అంత ప్రాబ్లం అవుతుంది. మీరే బిగించుకుంటున్నారు. చూడండి ఏం జరగదు. ఫ్యూచర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ఏం జరగద్దు. టైం కొంచెం దగ్గరలోనే ఏం జరగదు. లాక్కుంటున్నారు అన్న. ఒకటి, నువ్వు ఇప్పుడు నేనున్నాడు పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి, ఆయన వచ్చి నేను సనాతని హిందూ అని చెప్తాడన్నా. నువ్వు చెప్పు అన్నా, నేను క్రిస్టియన్ అని చెప్పన్నా. క్రిస్టియన్ అంటే తప్ప అన్నా? నీకు తప్పేమో. ఎందుకు తప్పు? ఐఎమ్ క్రిస్టియన్, బట్ నేను రాజకీయం చేస్తున్నాను, నేను ఎక్స్-సీఎంని, నేను క్రిస్టియన్గా ఉంటాను, నేను క్రిస్టియన్ని, అందరి మతాలని నేను గౌరవిస్తాను, బట్ నా మతం క్రిస్టియానిటీ. ఎందుకన్నా ఎప్పుడు చెప్పవు? ఎందుకు చెప్పావు నాకు అర్థం కాదు ఆ మాట. ఆయన చెప్తున్నాడు కదా, నేను హిందువుని, పరమతాలను గౌరవిస్తాను, కానీ నేను హిందువుని అని చెప్తున్నాడు. నువ్వు కూడా చెప్పన్నా. ఎందుకు ఈ సన్నాయి నొక్కులు ప్రతి ఒక్కసారి ఈ సన్నాయి నొక్కులు ఎందుకన్నా? చెప్తే ఏమవుతుందన్నా? ఏమన్నా ప్రాబ్లమా? అరే అందరు ఒకటే అన్నా. నువ్వు చెప్పుకుంటే ఏంది నాకు అర్థం కాదు. మీ వాళ్ళు ఎందుకు చెప్పారన్నా? మీ పార్టీ వాళ్ళు కూడా చెప్పరు. నువ్వు చెప్పాలి, మీ పార్టీ వాళ్ళు చెప్పరు. నిన్న ఆయన ఏంది అర్నాబ్ గోస్వామి అడుగుతున్నాడు, మీ అన్న క్రిస్టియన్ అంటే నువ్వేం చెప్తున్నావు అన్న? ఆయన ఏం చెప్తున్నాడు? మా అన్న క్రిస్టియన్ అయితే ఏంది, హిందూ అన్న? క్వశ్చన్ ఏంది, క్రిస్టియనా హిందూ అన్నాడు. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పాలి కదన్న. ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతారు? మళ్ళీ హ్యూమనిస్ట్ అంటాడు. ఆయన అదే చెప్పాడు. ఈ సొల్లాపి అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అంటున్నాడన్న. మీరు అదేనన్నా, మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ఆయన పవన్ కళ్యాణ్ చర్చిలకు వెళ్ళాడు, అది మసీదులకు వెళ్తాడు, అన్నీ చేస్తాడు, ఆయన అన్నీ చేస్తాడు. కానీ నేను హిందువుని అని చెప్తున్నాడు గర్వంగా. నువ్వు గర్వంగా నేను క్రిస్టియన్ అని చెప్పడానికి ఏందన్నా? ఏంది ఇది? నువ్వు ఎక్కడా చెప్పవు.
ఎందుకు చెప్పమన్నా? మీ పార్టీ వాళ్ళు ఎందుకు చెప్పట్లే? చెప్పండి. దానికి తప్పు ఉందా? నాకైతే అర్థం కాదు. ఈ టాపిక్ మనం మాట్లాడుకోకూడదు. మీ వాళ్ళు ఎవరు మాట్లాడరు, జనాలు మాట్లాడరు. నాలాంటి వాళ్ళకి ఆ డౌట్లు వస్తాయి కాబట్టి మేము మాట్లాడతాం. మా కర్మ. చెప్పండి అన్న, చెప్పండి. అదే ట్రాన్స్లో ఉంటారు. ఈ ట్రాన్స్లో నుంచి బయటికి రారు. 175 అన్నాడా, 11. మీరు మళ్ళీ నేను ఇది నాకు అసలు ఇష్టం ఉండదు. యాక్షన్స్ అయిపోయింది, టాపిక్ ఓవర్, మనం మాట్లాడుకుందాం దాని గురించి. మళ్ళీ మీరే ఈసారి 11 కాదు, గుర్తుపెట్టుకోండి. 1 వస్తే ఎక్కువ, అన్న గెలిస్తే ఎక్కువ. ఈసారి ఇదే ఇట్లాగే వెళ్తే అరే జనాలు వస్తే నేను జనప్రదర్శన చేస్తావు. ఎందుకు? జనాలు ఎవరు వచ్చారు నీకు తెలీదా? ఎవరు వస్తున్నారు? డబ్బులు ఇవ్వకుండా ఒక్కరిని తెప్పచ్చండి సార్. డబ్బులు ఇవ్వకుండా ఒక్కరిని, మీ పార్టీ కాకుండా, మీ కార్యకర్తలు కాకుండా, డబ్బులు ఇవ్వకుండా ఒక్క న్యూట్రల్ పర్సన్ తెప్పించండి. అప్పుడు సార్ జనాలు వచ్చినట్టు. ఎందుకు ఈ సొల్లు? ఎవరు వస్తున్నారు? ఎవరి జనాలు వచ్చారు తెలియదు ఆంధ్రాలో? ఇది తెలుసుకోండి నిజాలు. Acid esters, artificial lactic acid, monoglycerides, beta carotene, and fake flavors. This is what has been found. There has been massive adulteration, huge amounts of adulteration of the Tirupati Laddu during Jagan's time. This is a reality. There's no point జగన్ టైంలో జరిగిందే ఇదే రియాలిటీ అంటున్నాడు ఆయన. in Jagan going around and saying that, animal fats have not been found. What do you mean, Jagan? What do you mean? అదే నేను చెప్పాను కదా, అది జంతువుల కొవ్వు కలవలేదు అంటున్నాడు. అంటే నువ్వేం ఏం చెప్పదలుచుకుంటున్నావు సార్? Party, the YSRCP, talk like a responsible person. I believe you're a Christian. Would you allow the sentiments of Christians to be played around with in the way that you have allowed the నువ్వు క్రిస్టియన్వి, ఇదే నువ్వు క్రిస్టియన్ మతానికి వాళ్ళ యొక్క ఆచారాలకి భంగం కలిగేలా నువ్వు చేయగలవా? నీకు ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు సార్. నువ్వు క్రిస్టియన్ అంటే ఈ పెద్ద మనిషి ఈ ఇంటర్వ్యూలో నీ పార్టీ వాళ్ళు ఎవరో వెళ్ళారు. మీ సార్ క్రిస్టియనా అంటే, మా సార్ క్రిస్టియన్ అయితే ఏంది, హిందూ అయితే ఏంది? క్వశ్చన్ స్ట్రైట్. మీ సార్ క్రిస్టియన్ అని ఒప్పుకోవాలి. వాడేం చెప్తాడు? మా సార్ హ్యూమనిస్టు సొల్లు ఇవన్నీ కాదు. మీ సార్ హిందువా క్రిస్టియనా అడిగిన క్వశ్చన్ రా. అవులే, అది ఆడ క్వశ్చన్. sentiments of Hindus to be toyed with? What are you doing, Jagan? And remember, Jagan, in this country there are over 100 crore Hindus. You must remember that, Jagan, every morning and night when you wake up. You must know I can't play with the sentiments of Hindus. But you've done that. This has been prepared using pure ghee for 300 years. But in 5 years, Jagan, hear me, in 5 years, this entire 300-year-old tradition has been played around with. 3 సంవత్సరాల ఆచారం మట్ట కలిసిపోయింది మన 5 సంవత్సరాల వల్ల అని చెప్తున్నాడు. Saying sorry or apologize is going to help right now. There has to be some kind of seeking of forgiveness. This is not a clean chit for you, Jagan. Don't try to make it one. Don't play around with the people's sentiments any longer. Fold your hands, go before the people of the country and apologize for this. That is the only alternative that you face today. అదే అన్న, ఇప్పుడు నీకు తెలిసి జరిగిందో అది మ్యాటర్ కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విషయం జరిగింది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా మామూలుగా న్యూస్లో చూస్తా, ఒక 15 సంవత్సరాల నుంచి నిన్ను చూస్తా, మాకు అర్థమైంది ఏంటంటే నీకు అంత నాలెడ్జ్ లేదు. నువ్వు ఎవరన్నా చెప్తే చదువుతావు, అసలు నీకు ఏది ఓన్ డెసిషన్ ఉండదు. ఎవరన్నా ఏమైనా చేస్తే చెప్తావు, ఆడ బటన్ నొక్కంటే నొక్కతావు. నువ్వు ఏమైనా వచ్చేటప్పుడు ముందుగా ప్రిపేర్ అయ్యి వస్తావు, లేదంటే సినిమా వాళ్ళలాగా సినిమా డైలాగులు రాసుకొని వస్తావు, అవి చదువుతావు. నీకు అసలు లేదు. నీకు బిజినెస్ మైండ్ ఉందో అని నాకు అర్థమైంది. నీకు బిజినెస్ మైండ్ మాత్రమే ఉన్నట్టుంది, ఇది నీకు లేదు. కానీ నిన్ను ఒక నీకు బ్యాక్గ్రౌండ్ వేస్తారు, నువ్వు ఒక మాస్ లీడర్గా రావాలి జగన్ అంటారు. నాకు అర్థం అసలు నువ్వు మాట్లాడవే వద్దన్న, సారీ నేను వెళ్ళదలుచుకోలే వాటిల్లోకి. అసలు నీకు వద్దు. నీకు సక్రంగా టాపిక్ తెలియదు. ఏది ఒక్క టాపిక్ తెలియదు అన్న, నీకు ఒక్క టాపిక్ పర్టికులర్గా నీకు తెలియదు. నీకు మళ్ళీ ఈ జనాలు గోళ గందరగోళం అంటే నాకు తలకాయ నొప్పి. మాకు అది మీ పార్టీలో నిన్ను నమ్ముకున్న వాళ్ళు పిల్లనాయాలు గంజాయి బ్యాచ్ వాళ్ళు. నీకు అసలు ఒక టాపిక్ మీద నువ్వు 3 నిమిషాలు మాట్లాడలేవు. ఇది వద్దులే, ఇదంతా వద్దు. కానీ మా కర్మ. లడ్డూలో కల్తీ జరిగింది, అది నీకు తెలిసి జరిగిందా జరిగిపోయింది. అది మీ కిందోళ్ళు చేశారన్నా.
నువ్వు వాళ్ళని మాట్లాడి వాళ్ళని కమ్ టు మై రూమ్ అంటులే అట్లా పిలుచుకొని నాలుగు దొబ్బి నలుగురిని పెట్టుకొని వీళ్ళు చేశారా స్వామి తప్పు అయిపోయిందిరా అని చెప్పన్నా. ఎందుకు నువ్వు ఒప్పుకో కదా, మర్చిపోయా. మళ్ళీ మీకు అదొకటి ఉంది కదా, సింగిల్ సింహం అయ్యే ఉన్నాయి కదా. అన్న సోనియా గాంధీ పోరాడతాడు, అన్న ఒప్పుకోవద్దు, పోతారు సంకనాకి ఎవరు పాటుకోళ్ళు, సరేనా? ఒప్పుకోవద్దు. లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవం. అది లడ్డూలో నెయ్యి లేదు, లడ్డూలో రసాయనాలు, కెమికల్స్, బాత్రూంలో వాడే రసాయనాలు, యాసిడ్లు ఇవన్నీ వేసారు. ఈ యాసిడ్ రసాయనాలు తయారవ్వాలంటే జంతువులకు కలవాల్సిందే. ఇది టాపిక్. ఇంకా మీరు డైవర్ట్ చేయొద్దు, ఓకేనా? మనం వీడియో చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వద్దు. నిజాలు ఒప్పుకుంటే మంచిది. ఈ వైఎస్ఆర్సీపీ వీళ్ళు అర్థం కాదు. ఈ పేరు నాని, అంబటి రాంబాబు ఎందుకు జోగి ఆయన అక్క రోజక్క ఏం మాట్లాడుతున్నారు? మీరు కామెడియన్స్ అయిపోయారండి. బ్రహ్మానందం ఎక్కువ సినిమాల్లో కనిపించలేదు, మీరు అయిపోయారు. మీరు ఫస్ట్ నుంచి కూడా 2009 నుంచి అన్న రాంబాబు వస్తే అసలు అది ఫుల్ కామెడీ, పేరు నాని వస్తే ఫుల్ కామెడీ, అట్లాగే రోజాకి వస్తే ఫుల్ కామెడీ. మీరు కమీడియన్స్ అయిపోయారు. ఎందుకంటే సినిమాలు నిజంగా మీరు అబ్జర్వ్ చేస్తారా, సినిమాలు పెద్ద ఈ మధ్య ఆడట్లేదు, సినిమాల్లో కమెడీ ఉండట్లేదు. ఎందుకంటే కామెడీ ఎందుకు ఉండట్లేదు, సినిమాలకి జనాలు ఎందుకు పోవట్లేదు అంటే, నేనైతే సినిమాల్లో కంటే వైఎస్ఆర్సీపీ వీళ్ళ నాయకుల్లోనే కామెడీని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. వాళ్ళు మాట్లాడుతుంటే నాకు కామెడీ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక వే ఉంటుంది, ఒక రిథం ఉంటుంది. అట్లాగే ఈ అంబటి రాంబాబు, పేరు నాని, రోజక్క వీళ్ళు నిజంగా ఈ పర్టికులర్ ఈ ముగ్గురేనా, ఇంకెవరున్నారు, ఆయన గుడ్డు మంత్రి, వీళ్ళు 4-5 ఉన్నారబ్బా. వీళ్ళు ఇంకా సినిమాలు అవసరం లేదు. నేనైతే ఎక్కువ సినిమాలు చూడండి, వీళ్ళు చూస్తుంటా. నాకేమన్నా ప్రజల్లో ఉన్నప్పుడు వీళ్ళు చూస్తే నవ్వు వచ్చేస్తుంటుంది. వీళ్ళు మాట్లాడేది వింటే ఇట్లా ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు ఈ వే ఆఫ్ అబద్ధాలు, వీళ్ళు వే ఆఫ్ ప్రొవోకింగ్ అందరిని ఎలా చేస్తారు. ఇంక అంతకంటే ఏం చెప్పాను, లడ్డూలో నెయ్యి లేదు స్వామి, నెయ్యి లేదు. ఇది ఫైనల్. 300 ఏళ్ళ చరిత్రని అన్న 5 సంవత్సరాలు సంకనాకిచ్చేసాడు. హిందువుల మన మనోభావాలు ఇవన్నీ ఎక్కువ నేను పెద్ద ఓటులోకి వెళ్ళను, సంకనాకిపోయింది, సరేనా? అది జై హింద్.